కేసీఆర్ గారి జల సంకల్పం ఎప్పుడో నెరవేరింది. పునరుజ్జీవ ఫలితంతో మొత్తం యావత్ ఇటు రాంపూర్ అలాగే రాజేశ్వరరావుపేట పంప్ హౌజులతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వాసంతో ఉన్నారు. కారణం నాటి కరువు నుంచి విముక్తి కలిగి పుష్కలమైన నీటి సంపద ఇప్పుడు ఈ ప్రాంతవాసుల సొంతమైంది. మరి రైతులు ఏమంటున్నారు? జగిత్యాల జిల్లా నుంచి కాళేశ్వరం జలాలపై రైతులు ఏమంటున్నారో చూద్దాం. మాకు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వచ్చిన తర్వాత మన తెలంగాణ దేవుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వ్యవసాయం ఉన్న భూముల వ్యక్తులు మనుషులు రైతులు ఇవ్వలే కానీ వారు వ్యవసాయదారుల గురించి వ్యవసాయదారులను దృష్టిలో పెట్టుకొని నీళ్లకు కరెంటుకు ఎన్నో సౌకర్యాలు చేసిర్రు. ప్రతి ఒక్క ఊళ్ళే తెలంగాణ చుట్టుపక్కల నుండి మొత్తం మంది నరలోకం ఉన్న రోజులు కేసీఆర్ గారిని ఆది మరవకుండా అటువంటి పనులు చేసిర్రు. ఎందుకంటే మేము దాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే మేము అంతకుముందు ప్రభుత్వాలు ఎన్నో మారినాయి, ఎంతోమంది వచ్చిర్రు, ఎంతోమంది చేసిర్రు, కానీ ఏ ఒక్కరు కూడా వ్యవసాయదారుని కష్టాలను గుర్తించలేరు, వారి బాధలను గుర్తించలేరు. పెట్టుబడులు పెట్టి భూములు జాగాలు అమ్ముకొని భార్య పుస్తక గడికలు అమ్ముకొని చేసిన అప్పుడు ఫలితం లేకుంటుండే. ఇప్పుడు అప్పటి శ్రమ అంతా ఇప్పుడు మేము దాన్ని దక్కించుకుంటున్నాం. ఎందుకంటే ఈ నీళ్ళు కరెంటు వేయబట్టి మస్తు పంటలు పండుతున్నాయి. మేము అప్పుడు ఒక్కొక్క ఎకరానికి 3-4 మోటార్లు పెట్టిన వాళ్ళం. అప్పుడు ఆ రాళ్ళు బుషుడు మోటార్లు కాలిపోతే, లో వోల్టేజ్ అత్తే మోటార్లు కాలిపోతే అతి కష్టాలతోని ఒడ్డెక్కినాము. ఉన్న భూజాగాలు ఓలన్న కొద్ది కొట్టతో ఉంటే అమ్ముకొని కూడా పెట్టుబడులు పెట్టినా సాలకుంట అయిపోయింది మా బతుకులు. ఇప్పుడు మాకు ఈ గత 7 సంవత్సరాల నుండి పంప్ హౌజ్ వచ్చిన నుండి మా రాంపూర్ గ్రామంలో పంప్ హౌజ్ వచ్చిన నుంచి మా రాంపూర్ గ్రామస్తులకు, మా చుట్టుపక్కల ఒగులాపూర్, రాంపూర్, రావణపేట, గొల్లపల్లి ఈ ఏరియా మొత్తం సస్యశ్యామలం అయింది. మాకు పొంటే అన్నం తినకుండా కానీ మాకు తిన్నంత బదులుగా హాయిగా నిద్రపోతున్నాము. అంతకుముందు మేము తెల్లందానక అడవిలో ఎప్పుడు వస్తుందో కరెంటు ఎప్పుడు పోతుందో ఆ ఉన్న కొద్దిసేపటికి కూడా నీళ్ళు సరిపోవు. పావులు కుట్టి తేళ్ళు కుట్టి ఎంతోమంది చనిపోయిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఎవరు కానినోళ్ళు లేడు, దేకినోళ్ళు లేడు. ఇప్పుడు ఈ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చనిపోయిన వాళ్ళకు కూడా ఎంతో దిక్కు దీవుగా భార్య పిల్లలకు ఆధీనం ఉండాలని 5 లక్షల బీమా కట్టి ప్రజలకు మేలు జరగాలని నా తెలంగాణ రైతులకు అని ఆలోచనతోని వారు ఎంతో సంతోషంగా ప్రజలు బతకాలని మస్తు బాధతోని అయినా కానీ ఇబ్బంది పడక రైతు బీమా కట్టిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రు. ఇవన్నిటితోని మాకు మస్తు పైసలు మిగులుతున్నాయి, అన్ని ఖర్చులకు వెళ్తున్నాయి. పుష్కలంగా భార్య పిల్లలతోనే హాయిగా బతుకుతుర్రు. లగ్గాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, బిడ్డలు ఉన్నోళ్ళు కూడా అయినాగా మంచిగా కట్నాలు పోసుకుంటా సంతోషంగా సాగదోలుతుర్రు, పెళ్ళిళ్ళు చేసుకుంటా. ఇవన్నీ ఎంతో కుశలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలకు ఆశ పెట్టి లెక్కలేని హామీలు ఇచ్చి డబల్ నేను ఇన్ని ఎత్తా అన్ని ఎత్తా అని చేసి అందులో ఒక్క రుణమాఫీ అనేది ఒక్క కుటుంబానికి ఒక రేషన్ కార్డు లేవల్లో ఉన్న 4 ఉంటే ఆ 4 ఇట్లా 2 ఉంటే 2 లక్షల చిల్లర ₹1 అటు ఇటు ఉన్నా కానీ దాన్ని మాఫీ చేసిన దాఖలాలు లేవు. ప్రజలకు ఎవ్వరికి ఏది గ్యారంటీ నమ్మకం అనేది అనిపించలేదు. మళ్ళీ కరెంటు కూడా లో వోల్టేజ్ వస్తుంది, మోటార్లు కాలిపోతున్నాయి. ఇప్పుడు మాకు అవి గుర్తు చేసుకుంటే జీవితంలో ఇవ్వలే కానీ నరుడు అనేది వ్యవసాయదారుడు అనేది ఉంటే మంచి నమ్మకంతో గిట్ట అతడు విశ్వాసంతో ఆదికి తెచ్చుకుంటే కేసీఆర్ గారిని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జీవితకాలం నరలోకం ఉన్నన్ని రోజులు ఆది మరద్దు వ్యవసాయదారుడు అనే వ్యక్తి. మాకు ఈ పంప్ హౌజ్ లేకముందు బాగా ఇబ్బందులు ఉండే, అన్నీ నూతులు తోలుకున్నాం పంప్ హౌజ్ అర్ధకాలం వల్ల. అప్పుడు మోటార్ పెట్టుకుడు అవి బాగా తిప్పలు ఉండేవి. ఇప్పుడు ఆ పంప్ హౌజ్ వెనకకి మంచిది అందం జరిగింది. అప్పుడు ఈ పంప్ హౌజ్ వెనకకి మాకు ఆనందంగా మంచిగా ఉన్నది. అందరికీ అన్ని గ్రామాలకు మీదోళ్ళకు కూడా జల అవుతుంది, మంచిగా ఉన్నది. అన్ని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగా మంచిగా నడిచింది. ఇంకా యాదవులకు గొర్రెలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు మంచిగా. అప్పుడు మంచిగా నడిచింది, 10 సంవత్సరాలు మంచిగా నడిపిండు. ఇక్కడ ఈ ఊర్లే ఇక్కడ పశువులు వండుతాయి, అడ్లు వండుతాయి, మొక్కలు వండుతాయి. ఇక ఇప్పుడు ఈ కాలువ వచ్చి నుంచి
ఈ కాలువ నుంచి వేరే పంటలు బంద్ చేసి అన్ని పొలాలే కట్టారు. ఎక్కువ శాతంలో పొలాలే ఉన్నాయి. మంచిగా ఉన్నది, ఆనందంగా ఉన్నది, ఏం పర్వాలేదు. నా పేరు బద్దం జగదీశ్వర్ రెడ్డి, రాంపూర్ గ్రామము, మల్యాల మండలము. గత 20-30 సంవత్సరాలకి నుంచి మాకు ఎప్పుడు మా ఏరియాలనే కాదు ఈ మల్యాల మండలం అంతా డ్రాట్ ఉంటుండే. ఈ వరద కాలువ మాకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఈ వరద కాలువ వచ్చినప్పుడు మా భూములన్నీ పోతున్నాయి. అసలు మాకు ఉన్నది 1800 ఎకరాలు, మా శివారు మొత్తం రాంపూర్ 1800 ఎకరాలల్లో 600 ఎకరాలు ఇది వరద కాలువకే పోతుంది. వరద కాలువకి పోతుంటే మేము ఎట్లా మేము ఎట్లా బతుకుడు, అసలు మా ఉన్న భూములలో 30 పైసల మందం ఇటే పోతుందని చెప్పి మేము బాగా బాధపడ్డాం. ఆ తర్వాత మాకు వరద కాలువ వచ్చిన తర్వాత మాకు కొంచెం అంత ఉపశమనం కలిగి కొంత వాటర్ అనేది మాకు బావులలో కొద్దిగా బోర్లకు కొంచెం అంత వాటరు కొద్దిగా అంత పెరిగింది. మళ్ళీ ఆ తర్వాత మాకు రాంపూర్లో ఎప్పుడైతే పంప్ హౌస్ అయిందో, పంప్ హౌస్ అయిన తర్వాత మాత్రం మాకు పుష్కలంగా వాటరు, ఇప్పుడు మా గ్రౌండ్ వాటర్ కూడా అంతా పెరిగింది. ఇప్పుడు బోర్లు వేసుకునే కానీ నూతులు తవ్వుకునే కానీ పూడిక నీరు కూడా తీయకుండా మాకు ఇప్పుడు వాటర్ మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ఉన్నది. కరెంటుకు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు కూడా 24 hours ఉన్నది. మాకున్న భూములకు ఇప్పుడు నీటి మంచి ఉన్నదాంతో మాకున్న భూములకు కూడా రేట్లు మంచిగా పెరిగినాయి. ఇప్పుడు మేమైతే సస్యశ్యామలంగా అన్ని రకాల పంటలు పండించుకుంటూ మంచి ఆనందంగా ఉంటున్నాం. చెరువులు కుంటలకు కూడా ఇక్కడ ఈ వరద కాలువతోని మేము వాటరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ మేము తీసుకొని చెరువులలో కూడా మాకు నీళ్ళు ఉంది. ఒకప్పటి మా చిన్ననాటి రోజులు మాకు గుర్తుకొస్తున్నాయి. ఒర్రెల పొన్న ప్రతి ఒర్రె కూడా 365 రోజులు వారేది ఒకప్పుడు మేము చిన్నప్పుడు. ఇప్పుడు అలాంటి దాదాపు మాకు అలాగనే అనిపిస్తుంది ఇప్పుడున్న ఈ రోజులు బట్టి. మాకున్న ఈ వరద కాలువ పంప్ హౌస్తోని మాకే కాదు మా చుట్టుపక్కల ఒక 10 ఊర్లకు కూడా అన్ని రకాల గ్రౌండ్ వాటర్ పెరిగింది. మాకు వరద కాలువను మేము అది చేసినందుకు కానీ ఈ పంప్ హౌస్ చేసిన మాకు కేసీఆర్ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. సార్ నమస్తే, మాది రాంపూర్. మా రాంపూర్లో మాకు ఇబ్బందులు ఏంటి అంటే ఈ ప్రభుత్వం వచ్చి మోసాలు చేసాడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఎట్లాను హామీలు ఇచ్చినవి ఒక్కటి గ్యారెంటీ లేవు. ఇచ్చటోనికి 2 సార్లు వస్తున్నాయి, రైతు బంధు అని రుణమాఫీ కానీ. అదే కొంతమంది మర్చిపోతున్నారు. ఎందుకొరకు ఇది ఇతర హామీలు ఇచ్చినంత మాత్రాన బరాబర్ నిలబెట్టుకునేది ఉంటేనే హామీలు ఇవ్వాలి, లేదంటే ఎందుకొరకు. అదే కేసీఆర్ ప్రభుత్వం అన్నాడు ఇవాళ రైతు బంధు అన్నా రుణమాఫీ అన్నా ఇవాళ చెప్పిండంటే 3వ నాడు పోయి బెంగళూరు రెడీ తెచ్చుకున్నాం. ఇవాళ ఇబ్బందులు ఏంది, ఇప్పుడు నీళ్ళు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన రోజులల్లో నీళ్ళు లేక బోర్లు వేసి ఎక్కడనో ఇబ్బందులు పడ్డాము, ఎండిపోయినాయి. రేపు గోత్తం పొలాలు అనగా కూడా ఎండిపోయిన ప్రబోధాలు ఉండే. ఇవాళ కాలం వచ్చిందంటే ఎంతో మాకు ఆనందం ఉన్నది. ఎంత చిన్న రైతు అయినా వేసినది వండుతుందన్న ఆలోచన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఇప్పుడు నీళ్ళు ఇప్పుడైనా ఉన్నాయి, వాళ్ళు వేసినాయి వీళ్ళు వేసినది మాకు ఇవరకు అది కనిపించలే. రైతులకు కాపాడింది ఏంది, కేసీఆరే కాపాడింది. కానీ ఇప్పుడైతే వీళ్ళు చేసింది మాకు ఏం సంబంధం ఏం లేకుంటున్నది. రైతులు ఇబ్బందులే ఉన్నారు. అత్తయ్య అన్న చూసుడే తప్ప కానీ ఎవరికో వేసినోడిగా 2 సార్లు వస్తాయి, రానివాడికి లేనివానికి ఉన్నారు. ప్రజలు బాధపడుతున్నారు. పంటలు అయినా ఏదైనా ఒక్కొక్క మందుపత్త కొనాలంటే 1800 రూపాయలు పెట్టి ఏ మందుపత్త కొంటాం. అడ్డగోలు కైకిళ్ళు ఉన్నాయి. ఏది కొన్నా రైతు ఇప్పుడు ఇబ్బందుల పాలు ఉన్నారు. రైతుల గురించి మేము చెప్తున్నాం సార్. ఎట్లా రైతులను ఆలోచించి రైతుకు మెరుగుపడే పని చేస్తేనే బాగుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం అన్నాడు మంచిగా అందరు కూర్చుంటే ఇప్పుడు వెనకబడ్డాం. మోటార్లు దెబ్బతిన్నాయి, వోల్టేజ్ తక్కువ ఉంది. 24 గంటల కరెంట్ అన్నది పోయి 12 గంటలకు వచ్చింది. మళ్ళీ అందులో ఎప్పుడోసారి బంద్ అవుడే ఉన్నది. మోటార్లు కాలిపోతున్నాయి, పైసలు లేక ఇబ్బంది అయ్యి మెకానికలకు పెట్టలేక ఇబ్బంది పాలు అవుతున్నాం సార్. మేము చిన్నప్పటి నుంచి కిరాణా పనులే చేసుకొని వాటర్ కోసం కష్టపడ్డాం. మేము కష్టపడి బాయిలు వెళ్ళాము. ఇప్పుడు 7 ఏళ్ళ ఉంది తోడతలేము బాయిలు. 7 సంవత్సరాల నుంచి బాయిలు తోడు బంద్ అయినాయి. పూటికలు కూడా తీస్తలే. పూటికలు సంవత్సరానికి ఒక 3 నెలలు నేను పూటికలు తీసేవాడిని. ఇప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిందంటే ప్రతి మహిళకు అత్తకిస్తే కోడలకు బాధ, కోడలికిస్తే అత్తకు బాధ, మనిషికి 2500 ఇస్తా అని హామీలు చెప్పి బంధుకు తొలిగాడు. ఏం మాట్లాడా తలుచుకున్నా కానీ చెప్పుడు పెద్దయి చేసుడు సిండే పనులు రేవంత్ రెడ్డి గారు. మాకు కేసీఆర్ అన్నీ మంచిగా చేసాడు. నీళ్ళ అవకాశం మంచిగా ఉంది. మాకు ఏ కష్టం ఇబ్బంది ఏది లేకుంటుంది నీళ్ళ గురించి. అప్పుడు తాగేదానికే కోసుండే. మేము బోరింగ్ల కాడికి ఎత్తుకపోయినాం. అప్పుడు ఒక బోరింగ్ కాడికి పోతే కాదు లొల్లులు, ఒక నల్ల కాడ 10 మంది వచ్చి పట్టుకపోదురు.
ఆడలోళ్ళు పెట్టుకుదురు, ఆడోళ్ళు వీళ్ళు లేవని. ఇప్పుడు మాకే ఇబ్బందులు ఇలా గురించి ఏ కొడతలేదు, ఏ బాధ లేదు అట్లా. పునరుజ్జీవ ఫలితంతో చెరువులు కుంటలు దాదాపు గ్రామాన జలకళ సంతరించుకున్నాయి. మత్స్యకారులకు ఉపాధి లభించింది. రైతన్నలు నీటి కోసం ఎదురు చూడకుండా 3 కాలాల్లో పంటలు పండించుకున్నారు. ఇది కాళేశ్వర పునరుజ్జీవ ఫలితం. జగిత్యాల జిల్లాలోని ఇటు చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం రాంపూర్, అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఇటు మెట్పల్లి రాయేశ్వరరావుపేట గ్రామంలోని చుట్టుపక్కల రైతులు పూర్తి స్థాయిలో తాగునీటికి, సాగునీటికి, అలాగే చెరువుల్లో పూర్తి జలకలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా వారంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఇది కేసీఆర్ నాడు ముందు చూపుతో వ్యవహరించిన ఫలితమనే రైతన్నలు అంటున్నారు. నా పేరు ప్రతాప్ రెడ్డి, నాది బండాలింగాపూర్ మెట్పల్లి మండలం. ఇలా ఈ కాళేశ్వరం అనేది కట్టి ఎక్కడో 150 మీటర్ల, దాదాపు 500 మీటర్ల డౌన్ నుంచి కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ఏదైతే స్కీమ్ పెట్టిండో దాంట్లో భాగమే ఈ పంప్ హౌజు, రాయేశ్వరరావుపేట పంప్ హౌజ్. ఇది ఇలా 6 సంవత్సరాల క్రితం కరువుతోటి అన్నమో రామచంద్ర అనే రైతాంగం ఇలా ఒక్కటి కాదు 3 పంటలు తీసుకుంటే కూడా సస్యశ్యామలం అయిపోయి వాటరు పుష్కలంగా నీళ్ళు ఇచ్చి మాకు రైతాంగానికి దీని చుట్టుపక్కల ఉన్న ఏదైతే వరద కాలువ చుట్టూ పరివాహక ప్రాంతం అంతా భూగర్భ జలం పెరిగి రైతులకు నీళ్ళు కావచ్చు, మా మత్స్యకారులకు మత్స్య సంపద కావచ్చు. ఇలా ఈ నీళ్ళు ఇవ్వడమే కాకుండా 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకొని రైతు బంధు ఇచ్చి ఎలలేని సేవలు చేసిన మన పెద్ద రైతు మన కేసీఆర్. ఒక రైతే ముఖ్యమంత్రి కావడంతో మన తెలంగాణ రావడము, ముఖ్యమంత్రి కేసీఆర్ కావడము, ఒక రైతే ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో మాకు ఇలాంటి పథకాలు పెట్టి రైతాంగాన్ని ఆదుకొని ఇలా ఒక రైతుని రాజుగా చేసిన నాయకుడు ఎవరన్నా భారతదేశంలో ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కేసీఆర్కే దక్కుద్ది. ఆ కేసీఆర్ లేకపోవడంతో ఇలా కాళేశ్వరం ఎక్కడో చిన్న డ్యామేజ్ అయితే, ఎక్కడో పలుగులు వస్తే దాన్ని సంవత్సర కాలం నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి దాన్ని తాత్సారం చేస్తూ అయ్యలా వర్షాలు పడడంతో మా బతుకులు ఆగంగాలే. ఈ కరువుకి వచ్చానంటే మా బతుకంతా ఎడారిగా మారే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను తెరువు. ఇలాంటి కాళేశ్వర జలాలతోటే మేము అంతా సస్యశ్యామలమైనాం. దాన్ని ఏదైతే చిన్న రిపేర్లు ఉన్నాయో ఆ రిపేర్ చేసి మా కాళేశ్వర జలాలతోటి ఎత్తిపోసి మాకు నీళ్ళు ఇవ్వాలని మా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరుస్తారని ఆశిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నా పేరు గంగారాం, రాజేశ్వరరావుపేట గంగారాం నా పేరు. ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే మాకు ఈ 10 సంవత్సరాలలో ఈ గుట్టల పన్న కూడా ఇప్పటికీ మాకు పంపు వారకపోవు. అటువంటిది కేసీఆర్ చేసిన ఈ డ్యామ్ వలన మాకు ఎన్నో ఎకరాల పంట మంచిగా దిగుబడి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అసలు ఇక్కడ నీళ్ళు అనేటివి కూడా ఆగుతలేదు, వస్తలేవు. కాబట్టి మాకు కేసీఆర్ ఉంటేనే మంచిగాని నా యొక్క మానవి. మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంత జీవనాధారం దొరికింది. మై గొలుసుకట్టు చెరువులు మొత్తం బండలింగాపూర్కు గొలుసుకట్టు చెరువులు మై అక్కడ మా చెరువులు ఇంతకుముందు మొత్తం కేసీఆర్ రాకముందు, ఈ కాళేశ్వరం కట్టకముందు, ఈ కాళేశ్వరాన్ని కట్టి మా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం కోసం కట్టి ఈ నీళ్లు తీసుకుపోయి ఇప్పుడు మా చెరువులన్నీ నిండా నింపుకుంటూ ఇన్ని రోజులు చేపలన్నీ ఉత్తిమే బతున్నాం. ఇప్పుడు మొత్తం కూడా నీళ్లు కూడా మొత్తం అడగంటిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఆ కాళేశ్వరంలో ఒక పిల్లరు కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయినట్టు ప్రచారం చేస్తూ ఇప్పుడు నీళ్ళు లేకపోతే కెనాల్లో నీళ్ళు లేవు, ఎండ్ల నీళ్ళు లేవు, లేకపోతే మేము దీని మీద బతికేది మరి ఎట్లా బతుకమంటారు? ఇప్పుడు నీళ్ళు అయితే ఖచ్చితంగా కావాలి. మరి ఇప్పుడు ఇడితే డ్యామ్లో కూడా ఇండ్ల నీళ్ళు లేవు, ఈ జిమ్ అనేది బతకాలి. ఇప్పుడు ఈ కెనాల్ మీద బతుకమంటారా? ఇప్పుడు చెరువులు నింపుకోవాలంటే ఈ నీళ్ళే కావాలి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు చెరువు నీళ్ళు ఇంతకుముందు ఈ కాలువలు లేకముందు మాకు అడవులలో పడ్డాయి అన్నీ కూడా వచ్చి మా చెరువులు నిండుతుండే. ఆ గొలుసుకట్టు చెరువులు నింపుకొని మెట్పల్లి చెరువు, మేడిపల్లి చెరువు ఇవన్నీ కూడా ఉంటాయన్నమ్మా. ఈ మొత్తం గొలుసుకట్టు చెరువులు అవన్నీ కూడా నిండేటి. ఇప్పుడు అన్నీ కూడా ఎండిపోతాయి. మా జీవనాధారం కూడా నాశనం అయిపోద్ది. మరి మేము ఏ విధంగా ఉపాధి, మాకు ఏమి ఉపాధి చూపిస్తారు, ఎట్లా ఉపాధి చూపిస్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు మా గురించి చాలా ఆలోచించి మాకు బండ్లు ఇచ్చిండు.
అలలు ఇచ్చిండు, మాకు ఒక జీవనాధారం చూపించిండు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి ఇట్లా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కానీ కొంచెం మీరు చూసి మా జీవితాలతోటి మాత్రం ఆడుకోకండి. ఇది నేను చెప్పేదన్న. ఇప్పుడు ఎందుకంటే ఇయ్యాల చేపలకైనా జిమ్మలు అసలే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోండి. ఇప్పుడు చెరువు ఇవన్నీ కూడా నీళ్ళు వచ్చినట్టయితే మాకు జిమ్మలు ఉంటాయి, మా ఆధారం ఉంటుంది. బిచ్చగల బతుకులన్నా సంచార జీవితం బతుకులు మరి ఎట్లా బతుకుమంటారు? అది కూడా మీరే ఉపాధి చూపించాలి. మరి నాది రాజసరపేట గ్రామం. నా పేరు నోముల గంగాధరి. ఈ పంప్ హౌస్ కానీ వరదా కాలువ కానీ, ఈ వరదా కాలువ ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా, బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా ఇలా ఎప్పుడు చూసినా రెండా నీళ్ళు ఉంటుండే. రైతులు ఎంతో పడ్డారు. కరెంటు కూడా 24 గంటల కరెంటు పోతే 5 నిమిషాలు, కానీ గంటలకమన్నా ఓలే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఇలా నీళ్ళు లేవు, 1 గజం నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో రెండా నీళ్ళు ఉంటుండే, ఇప్పుడు 1 గజం నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి నుంచి పడితే మన చెప్పుకుంటూ పోతే సత్తపల్లె రైతులు, ఈ రాజసరాపేట రైతులు, బండాలింగాపూర్ రైతులు, ఇట్లా అని పోతే ఇంకా దగ్గరలో ఇట్టంపేటు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కతలాపురం మండలంలో కూడా ఎందరో రైతులు కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా, మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా ఎందరో యాద్ చేశారు. ఎందరో కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ రావాలని అందరూ ఎక్కడ చూస్తే అక్కడ కేసీఆర్ 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 అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఏమీ లేదు. ఒక స్టీల్ డబ్బాల మన బండలు పోసి ఊపుతాము, ఆ రకంగా ఉన్నది గవర్నమెంట్. ఏది ఏం చేసుడు ఏం కథ. రైతులకైతే చాలా ఇబ్బంది అయింది. రైతు బంధు లేదు, వడ్లు కొనక మొన్నటిదాకా మొత్తం లాకలు వచ్చినాయి. ఏం చెప్పుకున్నా ఈ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్. పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా వరద కాలువను ఎదురెక్కి ఎస్ఆర్ఎస్పిని ముద్దాడి సాగునీటి రంగ చరిత్రలోనే కీలక ఘట్టానికి ఆవిష్కరించింది బీఆర్ఎస్ సర్కారు. నాటి ఫలితమే నేటి రైతన్నకు, ఆయా గ్రామాల ప్రజలకు సాగు, తాగునీటి ఫలాలు, నిండుకుండల చెరువులు ఉన్నటువంటి ఫలితం. ఇది జగిత్యాల జిల్లాలోని ఈ 2 పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రైతన్నలు మాట్లాడిన వ్యాఖ్యలు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.